ఆ తేనెను అభిమంత్రి ఇస్తే గనక తప్పకుండా మీరన్నట్టుగా వ్యసనాలు దూరమైపోయేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటే. వాళ్ళు ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా వస్తేనే మనము ఏదైనా చేయగలము. అలా చేస్తేనే వాళ్ళకు ఆ శక్తి అనేటటువంటిది వాళ్ళ యొక్క శరీరంలో కలిసి ఇవన్నీ మన జీవితానికి అలౌకికము. ఇవన్నీ కూడా అశాశ్వతము. మనకు జీవితంలో పిల్లా పాపలు శాశ్వతం. మనం ఉన్నంత వరకు వాళ్ళకు మనం నమ్ముకొని వచ్చారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళకంటూ ఒక విధమైనటువంటి డబ్బును సంపాదించి వాళ్ళకు బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళకంటూ మనము ఒక ప్రొటెక్షన్ ఏర్పరచుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు అనేటటువంటి ఆలోచనలు అతని మైండ్‌లో మెండుగా వస్తూ ఉంటాయి. తప్పకుండా ఈ అభిమంత్రించినటువంటి తేనె ద్వారా వాళ్ళ జీవితంలో సత్ఫలితాలు వస్తాయి. తప్పకుండా మారేటటువంటి అవకాశాలు ఈ యొక్క తంత్రశాస్త్రానికి ఉన్నాయి. తంత్రంలో ఉన్నటువంటి మంత్రానికి కూడా తేనె అభిమంత్రించి ఇస్తే గనక